చాలా అద్భుతమైన విషయాలు, అవసరమైన విషయాలు. నేటి దినాల్లో దైవ సేవకులమైన మనందరికీ కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయాలు. దేవునికి స్తోత్రం. అయితే కొన్ని సమయాల్లో దైవ సేవకులుగా మనము సహనాన్ని బోధిస్తాం. సహనం కలిగి ఉండాలి, సహనం కలిగి ఉండాలి, సహనం కలిగి ఉండాలి. ఇటువంటి కూడికల్లో మన సహనం బయటపడుతుంటుంది కదా. ఇలాంటి కూడికల్లో మన సహనం బయటపడుతుంటుంది. మనం ఎంత సహనం కలిగి ఉంటున్నాము, ఎంత సహనశీలులమో కదా. బోధించేటువంటి మనం, నాకు నేనుగా మీకు మీరుగా మనం అందరం సహనం అనేది ఇక్కడ బయటపడుతుంటుంది. సహజంగా మనందరికీ ఉండే ఒక అలవాటు ఏంటంటే, ఎవరైనా బోధిస్తుంటే వినటం చాలా ఇష్టం కాదు, కష్టం. ఎందుకు? మనమందరం బోధకులనే కనుక బోధించే మనం, మాట్లాడడానికి బోధించడానికి అలవాటు పడిన మనం, ఎవరైనా బోధిస్తుంటే వినటానికి ససేమిరా ఊహించుకుంటాం. నేను కనుక నిలబడి ఉన్నట్టయితేనా, నేను కనుకైతేనా అన్నట్లుగా మనం అందరం అదే వాణిలోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఎందుకంటే మనలో ఎవరు పరిపూర్ణులు లేరు. మనందరిలో ఏదో ఒక బలహీనత ఖచ్చితంగా ఉంటుంది. నాలో ఏ బలహీనత లేదు అని చెప్పగలిగిన వారు ఎవ్వరు కూడా లేరు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక బలహీనత ఉంటుంది. నేను పరిపూర్ణుడిని అని అనడానికి అవకాశమే లేదు. ఒకవేళ అన్నామా మనం అబద్ధం ఆడుతున్నాడు. ఎవరితో? మనుషులతో కాదు. ఎవరితో అన్నాడు? దేవునితో అబద్ధం ఆడుతున్న వారుగా ఉన్నాడు. సరే, మంచిది. నేను 2-3 పర్యాయములు యాకోబయ్య గారిని అడిగా, నేను కూడా మీ జిల్లాకు వస్తాను, మీ జిల్లాలో జిల్లా మారిందిగా, మీ జిల్లాలోకి వస్తాను, నన్ను కూడా మీ సహవాసంలో చేర్చుకోండి అని అడిగాను. ఆయన, నువ్వెందుకు వేడిగా ఉంటావు, రా అన్నాడు. వచ్చేసి మాకేం ఇబ్బంది లేదు, వచ్చేసేయండి, కలిసి ప్రభు పనిలో కొనసాగుదాం అన్నారు. నేనే రాలేకపోయా. గడిచిన కొన్ని దినాల క్రితం దైవజనులు చిట్టుబాబు గారితో కూడా అన్నా, అయ్యా ఇది పరిస్థితి, నేను కూడా రావాలనుకుంటున్నాను, నేను కూడా పోయిన మాసం నుంచి వెళ్తున్నానన్నా, రండి మీరు కూడా తప్పకుండా అన్నాడు. అనుకోకుండా దేవుని కృప ద్వారా ఈ సేవకుల మీటింగ్లో మనమందరం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు అవకాశం ఇచ్చాడు. మరియు పెద్దలు, తండ్రి సమానులు గారి ద్వారా మరొకసారి గడిచిన దినాలలో వినిన సంగతులు జ్ఞాపకం చేసుకొని పరీక్షించుకోవడానికి కూడా ప్రభు కృప చూపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. నాకు అర్థమైంది, మనకి ఇక సరిపోయింది, నాకు అర్థమైంది. కానీ తప్పని పరిస్థితి కన్నా తప్పదు. కాబట్టి కొన్ని విషయాలు దైవ గ్రంథములో నుండి మనము ధ్యానం చేసుకొని సాధ్యమైనంత మన సమయానికి కొంచెం అనుకూలంగా ముగించుకొని ప్రభుని కనపరచుదాం. దేవునికి స్తోత్రం. మంచిది. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి యెహోషువ గ్రంథం 13వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 13వ అధ్యాయము మొదటి వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యెహోషువ బహుదినములు గడిచిన వృద్ధుడు కాగా యెహోవా అతనికి ఇలాగూ సెలవిచ్చెను, నీవు బహుదినములు గడిచిన వృద్ధుడవు స్వాధీనపరుచుకొనుటకు అతి విస్తారమైన దేశము ఇంకా మిగిలి ఉన్నది. ప్రార్థన చేసుకున్నామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, జీవముగల ప్రభువా, అనంత జ్ఞాని స్తోత్రం. అభిషిక్తుడా మీకు వందనాలు ప్రభా. ఇదిగో తండ్రి, దైవజనులుగా మేమందరము కలిసి కూడి మీ నామాన్ని స్తుతించడానికి, గణపరచడానికి, మరియు ప్రభా దైవజనుల ద్వారా మీ లేఖనములను మేము జ్ఞాపకం చేసుకోవడానికి మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు స్తోత్రం. నాకు ఇవ్వబడిన ఈ సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీరు మీ ఆత్మ చేత బలపరిచి నడిపించమని ఈ మాటలు మా అందరికీ అర్థం చేయండి.
మీ వాక్యములకు మేము లోబడి జీవించే కృప దయచేయమని యేసు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన నా తోటి దైవజనులారా, చదవబడిన ఈ వచనం, ఈ వాక్య భాగం మనందరికీ చాలా పరిచయం. దాదాపుగా సమయానికి జ్ఞాపకం రాకపోయినా, అంటే పక్కన జ్ఞాపకం రాకపోయినా, బైబిల్లో ఉన్నటువంటి వచనాలు మరి ఆ సందర్భాలు అవన్నీ కూడా మనకు దాదాపుగా పరిచయమే. ఎందుకంటే దేవుని సేవకులుగా మనము ప్రతిరోజు ఏం చేస్తుంటాం? బైబిల్ చదువుతూ ఉంటాం, దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటాం కదా. కాబట్టి మనందరికి కూడా ప్రతి వచనం, ప్రతి అధ్యాయంలో ఉన్నటువంటి సంగతులు దాదాపుగా పరిచయమే. ఆ పరిచయం లేనటువంటిది అంటూ ఏది కూడా ఉండదు, దాదాపుగా పరిచయమే. ఎందుకంటే ప్రతిరోజు మనం దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటాం. మన పని అదే కనుక దేవుని వాక్యాన్ని ధ్యానించడం, చదవటం, బైబిల్ చదవటం. జాన్ వెస్లీ అనేటువంటి గొప్ప సువార్థికుడు, భక్తుడు, అపుస్తలుడు ఏమన్నాడంటే ఆయన 200 సార్లు బైబిల్ చదివాడు. 200 సార్లు దేవుని వాక్యాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని చదివాడు. మనము దేవుని యొక్క సేవలోకి వచ్చి ఎన్ని దినాలు అవుతుంది అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇప్పుడు ఈ బైబిల్ గ్రంథాన్ని మనం ఎన్నిసార్లు చదివాం? ప్రపంచ సువార్థికుడు డిఎల్ మూడీ అనేటువంటి గొప్ప దైవజనుడు, ప్రపంచ సువార్థికుడు. ఒకరోజు ఆయన కంటే చాలా చిన్న పిల్లవాడు, అంటే చాలా వయసులో తక్కువ, అనుభవంలో తక్కువ వాడైనటువంటి ఒక అబ్బాయి వాక్యం చెబుతుంటే పెళ్లి తీసుకొని, పేపర్ తీసుకొని రాసుకుంటున్నాడు. ఏంటంటే మీరెంత గొప్ప భక్తులు కదా, ప్రపంచ సువార్థికులు కదా, మేధావి, మీకు తెలియదంటే ఏమో కదా, మీరు గొప్పగా వాడబడుతున్నారు కదా, ఏంటి మీరు రాసుకుంటున్నారు అంటే ఈ అబ్బాయిలో నుండి, అనగా ఈ సావుకుల్లో నుంచి దేవుడు ఈరోజు నాతో ఏమి మాట్లాడారు. ఆ తగ్గింపు, ఆ వినయం, ఆ విధేయత మనం ఎంత నేర్చుకున్నా మనకు ప్రతిదినం ప్రతి చోట, ప్రతి స్థలంలో ఉండక తప్పదు. జాన్ వెస్లీ అనేటువంటి దైవ సేవకుడు తన 86వ సంవత్సరంలో వేకువజామున 5 గంటలకే లేచి ప్రార్థన చేయలేకపోతున్నానని చింతించేవాడట. ఎన్ని సంవత్సరాలు అప్పుడు? 86 సంవత్సరాల వయసులో. గమనించండి, ఇక దైవజనులు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. మనం చంపవలసిన వాటిలో ఒకటి నిద్ర కదా, నిద్ర, దాన్ని చంపాలి అని. ఆ వయసులో ఆయన ఎట్లా ఉండాలి? విశ్రాంతి తీసుకుంటా కదా ఉండాలి. ఆయన చింతిస్తున్నాడు. ఇప్పుడు ఆ విషయాలని మనం జ్ఞాపకం చేసుకున్నంత సమయం లేదు. ఎందుకంటే భక్తుల యొక్క అనుభవాలు మనలను కొంత పురుకొల్పుతూ ఉంటాయి. దైవజనులు చక్కగా లేఖనానుసారంగా వారి యొక్క అనుభవంలో నుండి విషయాలు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. లేఖనాలకు వారి యొక్క అనుభవాలను జోడిస్తూ, వారికి పరిశుద్ధాత్మ దేవుడు నేర్పించిన విషయాలను, ఆ జ్ఞానాన్ని మన ముందు ఉంచుతూ, ఎందుకు? ఒకరి విశ్వాసము వలన ఒకరము బలపరచబడాలి, ప్రోత్సహించబడాలి, పురికొల్పబడాలి. ప్రారంభంలో చెప్పారు దైవజనులు, తండ్రి గారు ఏమని తెలుసా? నేను జీవజలముల ఓటలంటోండి, ఇది ఆగేది కాదు. ఆ మాటకు అర్థం మాట్లాడుతున్నప్పుడు మనకు అర్థమైపోయింది. అవును కదా, అర్థమైపోయింది. అంటే ఏంటి ప్రయాస? ఎలాగైనా సరే కొంతమంది కన్నా అంటించుకోవాలి, కొంతమంది కన్నా అంటించాలి. ఏంటిది? ఏమంటించాలి? అగ్ని కదా. ఆ అభిషేకం, ఆ ప్రభావం, ఆ మహిమ, ఆ ప్రసన్నత, ఆ ప్రత్యక్షత, ఆ కృప. ఎందుకంటే దైవజనులు సామాన్యులు కాదు. ఎవరిని మనం తక్కువ అంచనా వేయకూడదు. దైవజనులు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు, మనకు ఉండవలసిన 7-8 విషయాల్లో జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మీరు ఒకరిని ఒకడు ఎలా ఎంచుకోవాలట? తనకంటే యోగ్యుడని ఎంచుకోండి. ఎవరిని మనము, ఎదుటి వ్యక్తిని మనము తక్కువ అంచనా వేయకూడదు. అసలు చిన్నచూపు చూడకూడదు. ఎందుకు? మనం అందరము ఒకటే. దైవజనులు జ్ఞాపకం చేస్తూ చెప్పారు, మనం అందరం ఇట్లా ఉండాలి అని.
ఇవన్నీ సమానంగా లేవు. సమానంగా ఉన్నాయా? లేవు. మరి దేన్ని తీసేసినా, దేన్ని తొలగించినా ఇబ్బందే కదా. దేనిని తొలగించినా ఇబ్బందే, సమస్యే, అది లోపమే. కాబట్టి మనలో హెచ్చు తగ్గులు అనేటువంటివి ఆత్మీయతలో ఒకవేళ ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ అవసరమే. అందుకనే మనం ఎప్పుడు కూడా ఒకరము ఏం చేసుకోకూడదు, తక్కువ అంచనా వేసుకోకూడదు. నాకంటే మీరు యోగ్యులు, మీకంటే ఒకరు, అట్లా ఒకరము ఏం చేసుకోవాలట, యోగ్యులుగా ఎంచుకోవాలి. ఇది జరిగే పని అంటారా? జరుగుద్దంటారా? మనం మామూలుగా మాట్లాడుకుంటున్నాం, మనమే కదా అందరం. ఇది జరుగుద్దా? నాకంటే మిమ్మల్ని నేను యోగ్యునిగా ఎంచుకోగలుగుతానా? మీకంటే నన్ను యోగ్యునిగా ఎంచుకోగలుగుతారా? సేవకుల్లో ఐక్యత లేకపోవడానికి కారణం ఇదే. నేను 2 మండలాల్లో సేవకుల కూడికల్లో, ఆ సేవకుల సదస్సుల్లో నేను ఉన్నాను. వాటిల్లో కమిటీ మెంబర్స్గా చేశాను. చాలా చూసాము. ఇవన్నీ కార్యక్రమాలు చూసి ఇక నీ తలనొప్పి తట్టుకోలేక బయటకు వచ్చేసి ప్రశాంతంగా ఉన్నా. ఇక్కడ జరుగుతున్న సేవకుల కూడికలు కొన్ని మాసాల నుంచి గమనిస్తున్నా. ఈ మధ్య దైవజనులు లైవ్ ఇస్తున్నారు. ఆ లైవ్లో వచ్చే వర్తమానాలు కూడా నేను వింటా ఉన్నా. చిట్టుబాబు గారు నేను అదే మాట్లాడుకున్నాం, గమనిస్తున్నా. ఎందుకంటే మనకి కష్టం, ఇది నాకు కూడా, మనందరికీ కష్టం. కానీ దైవజనులు చెప్పారు, ఇవన్నీ జరగాలంటే మనలో ఏముండాలి? ప్రేమ ఉండాలి. ప్రేమ ఉండాలంటే ఏముండాలి? రోమపత్రికలో జ్ఞాపకం చేశాడు. ఏమని? పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయములలో ఆయన ఆత్మ ద్వారా ప్రేమను కుమ్మరించాడు. వీటన్నిటికీ అనుబంధమైన ప్రేమను ధరించుకోండి. ఎందుకంటే ఆయన ప్రేమ ఉన్నాడు కాబట్టి అని ధరించుకోవాలి. కానీ మీరు చక్కగా ప్రతి నెల కూడుకుంటున్నారు, చక్కగా దైవజనులు నడిపిస్తున్నారు, మీరందరూ సహకరిస్తున్నారు, ఏకీభవిస్తున్నారు. ఇదంతా చూసి నాకు ముచ్చటేసి కలిస్తే ఈ సేవకులు కూడికలు కలవాలని డిసైడ్ అయ్యాను. వాస్తవం చెప్తున్నాను. 2-3 సార్లు అడిగాను, అయ్యగారు నేను కూడా మీ సేవకులు కూడికలోకి వస్తాను, నేను కూడా మీతో కలిసి ఉంటాను అని అన్నా. ప్రియమైన దేవుని సేవకులారా గమనించండి. ఎందుకంటే అది ప్రజలు చూశారు. సాక్ష్యం మన గురించి మనం చెప్పుకోవడం కాదు, చూసిన వారు ఇస్తున్నటువంటి సాక్ష్యం. దాన్ని మనం కాపాడుకునే వారంగా ఉండాలి. ఎందుకంటే కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు అని మనం బోధిస్తున్నాం, మనం చెప్తున్నాం. కాబట్టి దాన్ని కొనసాగించవలసిన బాధ్యత, ముగింపు వరకు తీసుకొని వెళ్ళవలసిన బాధ్యత ఎవరిది? మందే. దైవజనులు జ్ఞాపకం చేస్తూ మనం చంపవలసిన వాటిలో గర్వాన్ని గురించి జ్ఞాపకం చేస్తూ వచ్చారు. గర్వం బహుశా ఇది ఆ కోవలోనికి వస్తుంది అనుకుంటాను. నాకంటే అంత అనుభవం లేదు కాబట్టి అలా అనాల్సి వస్తుంది. ఏంటంటే ఆ అధికార దాహం, అధికార వ్యామోహం సహజంగా అంటున్నాను నేను. మామూలుగా ఈరోజు వర్తమానానికి నన్ను వెలవకుండా మామూలుగా సేవకు కూడుకుంది రమ్మంటే వచ్చేవాడు కాదు, నా సంగతి తెలిసింది. నా సంగతి తెలిసింది. అసలు వచ్చేవాడు రానా, అసలు ఏంటి వచ్చేవాడు రానా తెలిసేది అనమాట. అసలు పరిస్థితి ఏంటి, ఈయనేంటా అని అర్థమయ్యేటప్పుడు, ఈయనేంటా వాక్యం చెప్పడం కాదు, బోధించడం కాదు, అసలు ఈయనేందో అప్పుడు అర్థమైంది అనమాట. ఇదే మనకు కుదరని పని. ఏది మనకి ఏదికి అవకాశం ఇవ్వకపోతే, ఏది మనకి అవకాశం ఇవ్వకపోతే అడుగు పెడతామా? మనం పెడతామండి, అడుగు పెడతాం. మీరు పెడతారని నేను పెట్టలేను. ఎందుకంటే ఒక ధైర్య సేవకుడిని మీటింగ్స్ కొరకు ఆహ్వానించాం. అయ్యా మీటింగ్స్ జరుగుతున్నాయి ఏంటంటే, ఆ సేవకుడు అన్న మాట ఏంటంటే, నేను వస్తే అక్కడ వాడబడేటట్టు ఉండాలండి, ఊరకొచ్చి నేను అందరిలో కూర్చొని వచ్చేవాడు కాదండి అని. అయితే వచ్చిన ప్రసంగికులను తీసేసి నేను నేస్తాంరా, పిలువబడిన ప్రసంగికులు పక్కన పెట్టేసి నీకే మొత్తం అప్పగిస్తాంరా అని అనాలనిపిస్తుంది. కానీ అనకూడదు. ఎందుకు? మనం ఒకరిని ద్వేషించుకోకూడదు, దూషించకూడదు,
ఒకరికి ఒకరు విరోధంగా వ్యతిరేకంగా మాట్లాడుకోకూడదు కదా. దైవజనులు జ్ఞాపకం చేస్తూ చాలా మంచి విషయాలు వారి అనుభవం నుంచి ప్రస్తుత పరిస్థితులు జరుగుతున్న విషయాలు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. వారు మాట్లాడుతున్నప్పుడు నాకు అదే అనిపించింది. ఒకటి చెరువులో గాలం వేశాడట. ఎక్కడ? చెరువులో గాలం వేసి చేపలు పట్టుకొని పండగగా పక్కన పొట్ట పెట్టుకొని దాంట్లో వేసుకుంటుంటే వాడు యాజమానికి ఒకటి నాలంటోడు వీడి పొట్టలో గాలం వేస్తున్నాడు. ఎవరి పొట్టలో? కథ కాదు ఇది, కథ కాదు ఇది. దైవ సేవకులు అయినటువంటి మనలో, మన పరిచర్యలో అనేక మందిలో జరుగుతున్నటువంటి చాలా లోపం. ప్రభునందు మీరందరూ నన్ను క్షమించుదురుగాక. నా మటుకు నేనైతే ఇప్పటికీ ఇక్కడ ఉండి సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాను. ఇప్పుడు అటువంటి పని చేయలేదండి, ఇప్పుడు అటువంటి పని చేయలే. సహజంగా ఎవరికైనా ఇబ్బంది ఉన్నప్పుడు వస్తారు, ప్రార్థన చేయించుకుంటారు. రాత్రి కూడా గడియాపూర్ నుంచి ఒకళ్ళు వచ్చారు ప్రార్థన చేయించుకోవడానికి. ప్రార్థన చేసి ఇంకంతే సంగతులు. కానీ నాడు ఎట్లా తయారైపోయింది? ఎందుకు సేవకులు ఐక్యతగా ఉండలేకపోతున్నారంటే కారణం ఇది. అయ్యారు మా ప్రాంతంలో ఇది బలహీనత. సేవకులు ఐక్యతగా ఉండలేకపోవడానికి కారణం ఏంటంటే ఇవితలు కష్టపడి ప్రయాసపడి ఉదయం నుంచి సాయంత్రం వరకు చెరువు గట్టు మీద ఎండలో ఏమండి మాడి 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 ఏదో ఆశతో ఒక చేపను పట్టుకొని దాన్ని తన బుట్టలో వేసుకుంటే ఇంకొక జారు వచ్చి అతను వెనక నుంచి బుట్టలో గాలం వేసి పడ్డ చేపను తీసుకొని వెళ్తాడు. ఎందుకంటే కైగా చెప్పింది ఈ సమానం ఎత్తుకొని పోతుందని చెప్పింది. ఇది ఎక్కువైపోయింది. అందుకే సావుకులమైనటువంటి మనలో ఐక్యత లేకపోవడానికి కారణం అదే. ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండకపోవడానికి కారణం అదే. దైవ సేవకులు జ్ఞాపకం చేస్తే కొన్నంతసేపు మాత్రమే ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ అన్న అని అనుకొని ఆ తర్వాత మన లోపల ఉంచుకోవడానికి కలిగిన కారణం ఇదే. ఇది జావాలా? ఏది జావాలా? వాడి పుట్టలో కాలం వేద్దాం అనే ఆశ చస్తే అందరం బాగుంటాం. లోకంలో కొటేషన్ ఉంది, లారీల మీద వెనక రాస్తారు, ఏం తెలుసా? అందరూ బాగుండాలి. నిజమంటారా అన్న? ప్రసాద్ అన్న ఒప్పుకుంటావట? నీ మనస్ఫూర్తిని చెప్పు, హృదయపూర్వకంగా చెప్పు, నేను నిజమే అందరూ బాగుండాలి. ఓర కొటేషనే, చెప్పుకోవడానికి మాత్రమే, సూక్తే, జనాల్లో వినేదాని కోసమే, గొప్ప కోసమే, అంతే. వీడు చాలా మంచివాడు అని అనుకుంటారని మాత్రమే. కానీ అసలు ఆ మనస్తత్వమే కనుక మనలో ఉంటే ఈ కన్ఫ్యూజన్స్ ఉంటాయా? ఈ ఇబ్బందులు ఉంటాయా? ఈ సమస్యలు ఉంటాయా? ఈ బలహీనతలు ఉంటాయా? ఇంత గందరగోళమైన పరిస్థితి ఉంటుందా? ఏమండి? ఉండదు. అందుకే దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడిన ఒక మాట ఏంటంటే, ఎవరు ఇశ్రాయేలులట కొండకి ఎక్కుతున్నారు, కొండల మీద తిరుగుతున్నారు, కానీ ఏం మర్చిపోయారు? వారు దిగవలసిన చోటు మర్చిపోయారు. వారు దిగవలసిన స్థలం, ఆ దారి మర్చిపోయారు. కారణం ఏంటి? లేఖనంలో స్పష్టంగా రాశాడు, కాపురులే మార్గం తప్పించారు. కాపురులే వారిని మార్గం తప్పించారు. అంటే మనమే వారిని మార్గం తప్పించాం. వారు ఎక్కడ దిగాలో యెషయాలో మొదటి అధ్యాయంలో జ్ఞాపకం చేయబడే రీతిగా ఎద్దు తన కామందు నెరుగును గాడిద సొంతవాణి తొట్టి తెలుసుకున్నాను రాయబడి ఉంది. అలా వాళ్ళు అవగపోవడానికి కారణం ఎవరంటే మనమే. నేను దైవ సేవకుని పిలిచానండి, పేరు చెప్పను, ఎందుకంటే మనం వాళ్ళు విమర్శించుకోకూడదు. పేరు చెప్పను, అందరూ మన సేవకులు కాబట్టి మనందరికీ ప్రయోజనకరం ఉండదు కాబట్టి చెప్తున్నాను. దైవ సేవకుని పిలిచానండి. మంచి వాక్యం బోధిస్తాడు, మంచి సబ్జెక్ట్ ఇస్తాడు, మంచి దైవజనుడు, టీచర్గా చేస్తున్నాడు, ప్రభు పరిచయం చేస్తున్నాడు. సబ్జెక్టు బాగుంది, మంచి వాక్యం అని చెప్పని పిలిచానండి. చివరి రోజు ఐసీఎం డైరెక్టర్ గారు ఉన్నటువంటి పాల్ పాపారావు గారు రావాల్సి ఉంది. ఆయన రాలేకపోయారు. ఆయన స్థానంలో కూడా ఈ సేవకుడిని వాడుకున్నాం. ఎందుకు? సబ్జెక్టు బాగుంది. ఆయన చేసిన పని ఏంటో తెలుసండి. సంఘంలో ఉన్న కొంతమంది యవన పిల్లలు ప్రార్థన చేయించుకోవడానికి వెళ్తే వాళ్ళతో పరిచయం ఏర్పాటు చేసుకుని వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకొని వాళ్ళకి చెప్పిన విషయం ఏంటంటే, పలానా రోజు పలానా స్థలంలో ఆదివారం రోజు ఈ సమయంలో మా సంఘంలో ఆరాధన జరుగుతుందండి అని నేను ఫోన్ చేస్తున్నాను. ఏం చేస్తే మనం ఒకరు మేలు చేసుకోవాలా, కీడు చేసుకోవాలా?
లోకంలో సాగుతుందండి, మనుషులు వాడుకుంటూ ఉంటారు. ఏంటో తెలుసండి, ఆడవాళ్ళకి శత్రువు ఎవరంట? ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువు ఉన్నట్టుగా సావుకుడికి సావుకుడే శత్రువు. ఈ బయట శత్రువు, సావుకుడికి సావుకుడే శత్రువు. ఆడవాళ్ళు చెప్తుంటారు, ఆడవాళ్ళ పద్ధతులు ఆ విధానాలు గమనించినప్పుడు ఆడవాళ్ళ శత్రువులు అంటారు. ఇదేనండి అన్నట్లుగా సావుకులే శత్రువులు. ఇదిగో ఇలా తయారైపోయింది. చూసారా ఆయన చేసిన పని ఏంటి? ఇప్పుడు ఆయనకి నాకు సహవాసం ఉంటుందా? ఇక క్రీస్తు ప్రేమను బట్టి నేను లోబడి, ఇక దేవునికి లోబడి నా మనస్సులో రేగుతున్నా. అయ్యారు మొదలు చెప్పాడు, చంపాల్సింది ఏంటిది? దాన్ని చంపకపోతే ఆయన చంపుకుండేవాడు. అంతేగా జరిగింది. ఎవరు తక్కువేం కాదు, అయ్యారు పంచిస్తే పళ్ళు కొడతాయి అన్నట్టు. అవును కదా? అట్నే ఎవరికెవరు తక్కువ కాదుగా, తగ్గేదే లేదన్నట్లుగా. ఏం తగ్గగా ఎదుటివారి బలహీనతను మనం ఆసరాగా తీసుకొని అది మనం ఉపయోగించుకునే వారుగా ఉంచుకునేది. దేవుని వాక్యములు మనం గమనిస్తున్న పిల్లరా, అపొస్తలుల కార్యాల్లో 20వ అధ్యాయంలో దైవజనుడు అపొస్తలుడైన పౌలు గారు జ్ఞాపకం చేస్తూ వాడినటువంటి మాటలు. ఇప్పుడు అవన్నీ మనం చదివేంత సమయం మనకు లేదు కనుక ఒక మాట చెప్తున్నా. ఏమన్నా తెలుసండి, మీలో వారిలో ఎవరి నాశనమునకు నేను కర్తను పాత్రుడను కాను అన్నాడు. ఎవరి నాశనమునకు నేను పాత్రుడను కాను. మీ యొక్క నాశనం విషయంలో నేను, మీ ప్రాణం విషయంలో నేను, మీ ఆత్మీయత విషయంలో నేను దోషిని కాను. నేను నిర్దోషిని అని మీకే తెలియనని సాక్ష్యం, మీకే తెలియను అని చెప్తున్నాడు. ఇప్పుడు ఈ భూభాగాన్ని స్వతంత్రించుకోకపోతే ఎవరి మీదకి వస్తుంది? ఈ భూభాగాన్ని స్వతంత్రించుకోకపోతే ఎవరి మీదకి వస్తుంది? వాళ్ళందరిని అడగకుండా ఎవరిని అడుగుతున్నాడు? యెహోషువను అడుగుతున్నాడు. ఎందుకంటే ఆ బాధ్యత తన మీద ఉంది. మనం ఉన్నటువంటి ప్రాంతంలో ప్రతి వ్యక్తికి సువార్తను అందించవలసిన భారం, బాధ్యత ప్రభువు మన మీద వచ్చాడు. వాళ్ళు నశించిపోయారు అనుకో, అంటే వాళ్ళు నరకానికి వెళ్ళారు అనుకో, ఎవరిని అడుగుతాడు? మనల్ని. మనం ఒక్కసారి కూడా వారి గృహాన్ని దర్శించి, మనం ఒక్కసారి కూడా వారి కొరకు ప్రార్థించకపోతే, మనం ఒక్కసారి కూడా వారికి సువార్తను అందించకపోతే, వారు నాశనం అయితే దానికి ఉత్తరవాదులు ఎవరవుతారు? వారి నాశనానికి పాత్రులు ఎవరవుతారు? వారి యొక్క నాశనం దినమున దోషిగా ఎవరు తేలుతారు? అందుకే మోషే అన్నాడు, ఒక్కడెక్కైనను విడువబడదు. ఒప్పుకునే ప్రసక్తే లేదు. పౌలు గారు చెప్పాడు, నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తము అని రాసి. ప్రభువు నన్ను బలపరిచను, సింహము నోట నుండి తప్పించను. సువార్త పూర్ణముగా ప్రకటించబడాలి. అందుకే ఫిలిప్పీయులు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఏమని? నేను గెలిచిందినని అని అయినను, ఇదివరకే నేను పొందిందిని అని అయినను నేను తలంచుకోవటం లేదు. నేను పరిపూర్ణ అయిపోయాను, సంపూర్ణ చేశాను, సేవ పూర్తి చేశాను, అయిపోయింది, ఇంకేం పర్వాలేదు, రక్షించవలసిన వాళ్ళని రక్షించాను, చేయాల్సిన సేవ చేశాను అని నేను అనుకోవటం లేదు. సోమరితనం వల్ల నిద్ర వస్తుంది కదా, దైవ సేవకులు చెప్పారు. సోమరితనం వల్ల నిద్ర వచ్చేస్తుంది. సోమరులం ఎందుకు అయిపోతున్నాము? స్వాధీనం చేసుకోవలసినటువంటి ప్రదేశం, నశించిపోతున్నటువంటి ఆత్మలు మన ముందు భారభరితమైన సేవ ఇంకా దేవుడు ఉంచి ఉండగా మనం ఇలా ఉంటే ఎలా? వారందరి విషయంలో దోషులుగా ఎవరిని ఉంచుతాడు ఆయన? అందుకే దేవుడు మన మీద ఒక బాధ్యత ఉంచాడు. మనకిచ్చినటువంటి వారందరిని కూడా మనం ఏం చేయాలా? ప్రభు సన్నిధికి, అనగా పరలోక రాజ్యానికి. అందుకే ఏం జ్ఞాపకం చేశాడంటే, ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పాలి, ప్రతి మనుష్యుని క్రీస్తునందు ఏం చేయాలట? పరిపూర్ణునిగా చేయాలి. ఇదే మన యొక్క ధ్యేయం. ప్రైజ్ ది లార్డ్. ఇదే మన యొక్క ధ్యేయం. ప్రతి మనుష్యుని క్రీస్తునందు పరిపూర్ణునిగా చేయాలి, ప్రభువునందు పరిపూర్ణునిగా చేయాలి. అందుకని మనం ఏం చెప్పాలి? వాళ్ళకి బుద్ధి చెప్పచ్చు. కడప ప్రాంతం నుంచి వచ్చే దైవజనులు
అంత రోషంతో, ఫైర్తో, అగ్నితో, అభిషేకంతో వారు ఎందుకు బోధిస్తున్నారు? ఇక్కడున్న సేవకులలో కొంతమందినైనా ఆ పరిపూర్ణతలోనికి తీసుకొని వస్తే దేవునికి మహిమ. మనకు అప్పగింపబడినటువంటి విశ్వాసుల విషయంలో, కుటుంబాల విషయంలో, పరిచర్య ప్రాంతాల విషయంలో మనము కూడా వారిలో ప్రతి ఒక్కరిని క్రీస్తునందు పరిపూర్ణులుగా చేసి, సంపూర్ణులుగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలా. ఎవరు ఎదుట? ఎమ్మెల్యే గారు ఎదుట కాదు. మా వాళ్ళు ఎంతమంది ఉన్నారయ్యా? లోకంలో ఉన్న వ్యక్తులు ఎదుటి కాదు, నాయకులు ఎదుటి కాదు. ఎవరు ఎదుట నిలబెట్టాలి మనం? ఎవరు ఎదుట నిలబెట్టాలి మనం? క్రీస్తు ఎదుట. ఎందుకంటే ఆ దినమున మన కిరీటమైన, మన అతిశయ కారణమైన ఎవరు? నాకు అర్థమైందండి. నువ్వు ముగిస్తే బాగుండదు అబ్బాయి కదా, సైలెంట్ అయిపోతుంది కదా. మనకి సిగ్నల్స్ అని తెలుసు కదా, మనం సేవకులమే కదా. సోదరా, ఆలోచించండి. వాళ్ళే ఎవరు? విశ్వాసులు. మన పనికి ప్రతిఫలం వాళ్ళే కదా. మన ఆనందం, మన అతిశయ కిరీటం ఎవరు? వాళ్ళే. అందుకే దైవజనులు యేసన్నగా చెప్తూ ఉండేవాడట తనతో పాటు మినిస్ట్రీలో ఉన్న సేవకులకి. ఇది నా దైవజనులు చెప్పారు, నేను ఆర్డినరీ బస్సుల్లోనే వస్తుంటాను, ఎక్కువగా ఖర్చు పెట్టను. ఎందుకు? అది దేవుని సొమ్ము, విశ్వాసుల యొక్క రక్తం. ఎవరి రక్తం అది? విశ్వాసుల రక్తం. వారి కుటుంబ అవసరాలలో, అక్కరలలో కొన్ని మానుకొని, అవి ఉంటే వాళ్ళకి దేనికో దానికి ఉపయోగపడతాయి. ఏదో ఒక అవసరం అక్కర తీరుతాయి. అవి మానుకొని దేవుని ప్రేమించి, పరిచర్యను ప్రేమించి, సంఘాన్ని ప్రేమించి, కాపరిని ప్రేమించి వారి కష్టాన్ని మనకి ఇస్తున్నారు. అందుకే ఈ డబ్బు విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఖర్చు పెట్టే విషయంలో కూడా లగ్జరీకి అలవాటు పడిపోయి, విలాసవంతమైన జీవిత విధానాలకు అలవాటు పడిపోయి మనం ఎడాపెడాగా ఖర్చు పెట్టుకుంటూ ఉంటే మనం విశ్వాసులు ఎవ్వరు లెక్క అడగరు. కాకపోతే మనుషులు అనుకుంటుంటారు, కొనుక్కుంటుంటారు, చదువుకుంటుంటారు, ఏది మా పాస్టర్ గారు ఏమి లెక్క కూడా చెప్పట్లేదు అనుకుంటారు. కానీ ఎవరు లెక్క అడుగుతారు? మనకు తెలుసుగా. మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు మరుగు లేక సమస్తమో తేటగా కనపడు. అది వాళ్ళకి చెప్పడానికేనా? అది వాళ్ళకి చెప్పడానికేనా? పాది గారి బోధ సర్వలోకానికే కానీ ఇంటోలకు కాదన్నట్లుగా ఉంటే ఎట్లా? మనల్ని మనం విమర్శించుకోవాలి, మనల్ని మనమే పరీక్షించుకోవాలి. అప్పుడు మన గురించి తీర్పు తీర్చబడదు. మనం ఎప్పుడు కూడా ఏం చేస్తామంటే పక్కోడిని విమర్శించడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. కుడివైపున ఉన్న నేరస్తుడు, ఎడమవైపున ఉన్న నేరస్తుల్లో ఎడమవైపున వాడు చూపంతా ఎవరి మీద ఉంది? ఏదో పెద్ద ఇది అదే చెప్పినే, నిన్నదాకా వీధులు అట్ట ఇట్టని బోధించినే, సిలువ మీద ఉన్నప్పుడు కూడా అట్నే అంటపడుతున్నాయి. అదేదో చేయరాదా? ఏంటిది? నేను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించరాదా? ఈ ఎండలో ఈ సాగు ఎందుకు మనకే? కుడివైపున వాడికి జ్ఞానోదయం కలిగింది. వాడు అన్నాడు, ఏం తెలుసా? ఆ బ్రబ్బాయి ఈ మాత్రం మాకు కూడా తెలుసు కానీ ఇదైతే ఈయనకు న్యాయమే. ఏది మనకు న్యాయం? ఇది ఆయనకు అన్యాయం. ఇది న్యాయం కాదు. మనం చేసిన దానికి ప్రతిఫలాన్ని పొందుతున్నాం. ఆయన అర్థం చేసుకున్నాం. కాబట్టి మనం ఎప్పుడు దేవుడు మనల్ని ఎదుటోళ్ళ కంటిలో ఉన్న లోపాలు చూసే భూతద్దాలుగా ఉంచాల. మనలో మనం అంటే మనల్ని మనమే పరీక్షించుకొని, పరిశీలించుకొని ప్రతిదినం ఆయనకి ఇష్టలుగా జీవిస్తున్నామా లేమా అన్న పరిశీలన కలిగి ఆయన సన్నిధిలో మనం ముందుకు సాగాలి. ఎవరి నాశనమునకు నేను కర్తను అంటే పాత్రుడును కాను అని చెప్పగలిగిన ఆ ధైర్యం ఉండాలా. ఎవరు కూడా మన మీద నేరారోపణ, అయ్యయ్య నాకు ఎప్పుడు సువార్త చెప్పలేదయ్యా, చనిపోయిన ఆత్మల గురించి ప్రభు మనల్ని ఎక్కడిగితే వీళ్ళకి ఎప్పుడు సువార్త చెప్పలేదన్న సిగ్గు మనకు కలిగితే ఎలా? దేవుని ఎదుట యోగ్యులుగాను సిగ్గుపడనక్కరలేని పనివారముగా మనమే ఏం చేసుకోవాలా? కనపరుచుకోవాలి. సిగ్గుపడనక్కరలేని పనివారముగా, సత్యవాక్యమును సరిగా బోధించువారముగా, ఉపదేశించువారముగా మనల్ని మనమే కనపరుచుకోవాలి. ఉందా మనకు ఆ గ్రహింపు? యోగ్యులుగా ఉన్నామా? సిగ్గుపడనక్కరలేని పనివారంగా ఉన్నామా? ఆలోచించు. ఇదే విశ్వాసంలో మోగితే మన పరిస్థితి ఎట్లుంటుంది?
మన వాక్యాన్ని బోధిస్తున్నాం. ఇదే ఫోన్ విశ్వాసంలో సంఘంలో రింగ్ అయితే అన్న జాషోగాంధీ ఎట్టుంటది, అగ్ని దిగొస్తుంది. అప్పటి వరకు ఆగిపోయిన అగ్ని అంతా దిగొచ్చి మామూలు ఉండదు. ఏది నిన్ను 50 మందిని ధరించున్నట్లుగా దగద్దులైపోతానమాట. మనకు కొన్ని ఇచ్చాడు దేవుడే ఉన్నా. ప్రియమైన దేవుని సావుకున్నారు, దేవుడు మనకి ఇచ్చిన బాధ్యత ఏంటో, పరిచయం ఏంటో మనం గుర్తించిన వారమై, గ్రహించిన వారమై మన పనిని మనం సంపూర్ణంగా జరిగిద్దాం. పక్కోడు జోలి, పక్కోడి పనికి మనం అడ్డు పెట్టవద్దు, అడ్డు రావద్దు కదా. చేయగలిగితే మేలు చేద్దాం, లేకపోతే కీడు మాత్రం చేయకూడదు. సైలెంట్గా చేయగలిగితే మేలు చేద్దాం. నీకు ఆ మనసు ఉంటే మేలు చేయి, సహకరించు, పురుగొల్పు సహకారిగా నిలబడు, అంతేగాని కదా. ఎందుకంటే ఈ రోజుల్లో దైవ సేవకులు బయటకు ఒక రీతిగా అనపడుతున్నారు, వారి లోపల విధానాలు వేరుగా ఉంటున్నాయి. ఒక్క వ్యక్తి పరిచయం అయితే చాలండి. నేను అసలు ఇవన్నీ ప్రస్తావించకూడదు అనుకున్నా. తండ్రి సమానులు, దైవజనులు, పెద్దలు, అభిషిక్తులు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసి నాకు కొంచెం ధైర్యం ఇచ్చారు. అందుకని చెప్పాల్సి వచ్చింది అనమాట. ఏంటంటే ఒక్క విశ్వాస తిమ్మపాలెంలో నాకు పరిచయం అయితే చాలు. ఎంతవరకు చేసామో, ఇంకా ఎంత ఉందో, మన వయసు ఎంతో, మనం రక్షించబడి ప్రభు సేవలోకి వచ్చి ఎంతకాలం అవుతుందో, ఇప్పటికి ఎన్ని ఆత్మలు రక్షించామో, ఏ సేవ చేస్తున్నామో, ఏ పరిచయం చేస్తున్నామో గ్రహించడానికి, అర్థం చేసుకోవడానికి మరొక మారు సింహాసనం